చంద్రబాబు గారు ఈ మధ్య సభల్లో వైసీపీ భూస్థాపితం చేస్తారు, జగన్ అడ్డంగా ఇంటికి పంపించేస్తాము అంటున్నారు. మరి ఏమంటారు అన్న? ఒక మాట, పేద ప్రజలకు మేలు చేసిన మనిషి, అవినీతిని లేకుండా చేసిన మనిషి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని కాపాడే విధంగా రాత్రి పగలు కష్టపడి పనిచేసిన మనిషి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని డైమెన్షన్స్లో, ఎడ్యుకేషన్లో, హెల్త్ కేర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, డెవలప్మెంట్లో, ఇండస్ట్రీస్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అన్నిట్లో కూడా నంబర్ 1 ఉండాలని చెప్పి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న మనిషి. సో ప్రజలే ఆయనని కాపాడుకుంటారు, ప్రజలే ఆయనకు దీవిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. అవినీతి చేశారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, కొత్త వాళ్ళని అవినీతి చేసే అవకాశమే ఆయన ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నేను ఛాలెంజ్ చేసిన, నేనే మసీద్లో పోయి ఖురాన్ పట్టుకొని కూడా నేను కూర్చున్నా, లోకేష్ బాబు గారు రాలేదు. మంగళగిరి సభలో పోయి కూడా నేను ఛాలెంజ్ చేసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, సార్ నేను ఎక్కడైనా తప్పు చేసింటే, అవినీతి చేసింటే మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి, మా పైన కేసులు పెట్టండి అని చెప్పి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన ఓన్లీ అవాస్తవాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అభాండాలు మోపి ఎలాగో అలాగా గెలవాలని చెప్పి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ చేసే అంశంలో 10 రకాల ఆలోచనలు ఉన్నాయి. దాంట్లో 10 రకాలుగా ఆలోచించి ఎన్నో సమీకరణల్ని జగనన్న ఆలోచించే అవన్నీ చేయడం జరుగుతుంది. కానీ అవినీతి ఒకవేళ చేస్తే జగనన్ననే పెట్టుకోడు, జగనన్ననే సీట్ ఇవ్వడు. ఓకే, థ్యాంక్ యూ.